ఇప్పటి వరకు మీ సక్సెస్ కి దోహదపడిన 3 అంశాలేంటి? నా లైఫ్‌లో చాలా అప్ అండ్ డౌన్ చూసానండి నేను యాస్ ఎనీ కెరియర్ ప్రొఫెషనల్. కొన్ని హైస్ ఉంటాయి, చాలా లోస్ ఉంటాయి. నేటి సీఏ ఆస్పిరెంట్స్ కి మీరు చెప్తా అనుకున్న ముఖ్యమైన విషయం ఏంటి? ఎందుకు సీఏ చేయాలనుకుంటున్నారని క్లారిటీతోనే దిగండి ముందు, దిగే ముందు. ఇలా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి, లైఫ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. అలాంటిది సీఏ చేయడం అనేది ఒక తపస్సు లాంటిది అంతే. సక్సెస్ స్టోరీస్ అనేది 0.1% ని అందరూ అదే ఊహించుకుంటారు. 99.9% మిగతా స్టోరీస్ ఎవరు పట్టించుకోరు, అంత అవగాహన కూడా ఉండదు వాళ్ళకి. ఎక్సెల్, అకౌంటింగ్ టూల్స్ ఇలాంటివన్నీ నేర్చుకుంటే సరిపోతుందా? ఈ టూల్స్ ఏవైతే ఉంటాయండి అవి జస్ట్ ఎనేబులర్స్ మాత్రమే మనకి. అల్టిమేట్లీ యువర్ కెరియర్ గ్రోత్ విల్ డిపెండ్ ఆన్ ఐఎస్బి అడ్మిషన్ కోసం మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అండ్ అలాగే ఆస్పిరెంట్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? ఐఎస్బి అంటే ఓకే, అక్కడ వెళ్ళడం చాలా కష్టం. ఇలా రాగానే చాలా పెద్ద బ్రాండ్ రికగ్నిషన్ వచ్చేస్తుంది, ఇంత సాలరీస్ వచ్చేస్తాయి. ఐఎస్బికి వెళ్ళిపోవడం లైఫ్ లో అచీవ్మెంట్ కాదు. స్టేబుల్ కెరియర్, ఒక సిఏ జాబ్ వదిలేసి స్టార్ట్అప్ ని మీరు ఎంచుకున్నారు కదా, అప్పుడు ఏమన్నా కష్టం అనిపించిందా? సిఏకి ఉండేదే బై బర్త్ అదే అండి, అది డిఎన్ఏ. అది రిస్క్ అవర్స్నెస్ అనేది, రిస్క్ అంటే ఏందో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాను. ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు విష్ణు పెళ్లకూరు గారు ఉన్నారు. విష్ణు పెళ్లకూరు గారిది ఒక మంచి ప్రొఫైల్ ఏంటంటే, ఆయన చార్టెడ్ అకౌంటెంట్, అంతేకాకుండా ఐఎస్బి నుండి ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ ఫైనాన్స్ నుంచి స్టార్టప్ ఎగ్జిక్యూషన్ వరకు విస్తృత అనుభవం ఉన్న వ్యాపార నిపుణుడు, అంటే ఒక బిజినెస్ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. ట్రెడిషనల్ సిఏ ప్రొఫెషన్ కి కొత్త దిశ చూపించే వ్యక్తిగా నిలిచారు. అండ్ విష్ణు గారితో మనము సిఏలు కూడా ఫౌండర్ మటీరియల్ అనే ఒక అంశం మాట్లాడదాం ఈరోజు. కానీ ఆ మాట్లాడే ముందు ఏంటంటే చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ఈసారి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఏంటంటే ర్యాండమ్ పదాలు కాకుండా క్వశ్చన్స్ తీసుకొచ్చాం మనము. సో విష్ణు గారు, నేను మిమ్మల్ని అఫీషియల్ గా వెల్కమ్ చేసే ముందు ఫస్ట్ ఏంటంటే మనము ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. మీరు రెడీ అయితే స్టార్ట్ చేసేద్దాం. షూర్ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ, ఎక్సైటెడ్ టు బి హియర్. మోస్ట్ వెల్కమ్. సో మనము ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సిఏ ఎగ్జామ్స్ వర్సెస్ ఐఎస్బి కోర్సెస్ ఏది హార్డ్? సిఏ ఎగ్జామ్స్ అండి. ఓకే, ఆర్టికల్షిప్ లో వచ్చిన బాగుపడ్డ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి? ఆడిట్స్కి వెళ్తున్నప్పుడు అండి, క్లయింట్స్ ఆడిట్ చేయకూడదు ఆడిటర్స్ అని చెప్పి ఫుల్ గా ఫుడ్ పెట్టి పంపించేస్తారు, నిద్ర వచ్చేస్తుంది, అసలు చేయలేము ఆడిట్ తర్వాత. దానికన్నా మించిన ఫైట్ ఇంకోటి ఉండదు. ఓకే, సిఏ గురించి సొసైటీలో ఉన్న ఒక పెద్ద మిత్ ఏంటి? అందరూ ఏమనుకుంటారంటే సిఐ అవగానే డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి, చాలా ఎక్కువ సంపాదించేస్తారు అని చెప్పేసి ఉంటుంది. అది ఒక మిత్. అది ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కేపబిలిటీ. సిఏ జస్ట్ గివ్స్ ద ప్లాట్ఫామ్ అండి, అంతే. అది మీరు ఎంత బాగా దాన్ని చేసుకోగలుగుతారో దాన్ని బట్టి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది. కానీ దట్ ఈస్ అ మిత్ దట్ ఆల్ సిఎస్ విల్ ఎండ్ అప్ బికమింగ్ రిచ్. డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్. అచ్చా, సిఏ కాకపోతే మీరు ఏమయ్యేవారు? నేను ఆర్టిస్టిక్ సైడ్ చాలా ఎక్కువ ఉండేదండి, నాకు క్రియేటివిటీ కానీ ఆర్టిస్టిక్ కానీ అంతా కూడా. సో ఏదో పెయింటర్ ఆర్ సింగర్ ఆర్ ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయినాను కంప్లీట్లీ. మీ ఫేవరెట్ బిజినెస్ బుక్? ఆల్మనాక్ ఆఫ్ నవల్ రవికాంత్ అని చెప్పి ఒక బుక్ ఉందండి. దో ఇట్స్ నాట్ స్పెసిఫికలీ అబౌట్ బిజినెస్, బట్ ఐ లైక్ ద ఇన్సైట్స్ ఆ బుక్ లో ఇచ్చిన కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా రెలవెంట్ ఉంటాయి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి. కానీ ఫస్ట్ ప్రిన్సిపల్స్ చాలా బాగుంటాయి. ఓకే, మీ మార్నింగ్ రొటీన్ 3 తెలుగు పదాల్లో వివరించండి. తెల్లవారుజామున లేయడం, వ్యాయామాలు చేయడం, పని మొదలు పెట్టడం. ఓకే, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఎవరు? ఏం మనోహరన్ సార్.
ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్ మొత్తం ఇండియా సీఎస్ అందరికీ కూడా ఒక బీకన్ లాగా ఆయన. ఓకే. సో, నాకు ఇలా పేర్లు వినగానే ఏమైపోయిద్ది అంటే టక్కున వాళ్ళని కనెక్ట్ చేసి మన ప్లాట్‌ఫార్మ్‌లోకి తీసుకురావాలని చెప్పేసి అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇన్‌స్పిరేషన్ అలా ఉంటుందన్నట్టు. అంటే సో, డెఫినైట్‌లీ వి విల్ ట్రై టు గెట్ హిమ్ ఆన్ ద షో మీ హెల్ప్‌తో. అండ్ ఓవర్ టు యూ జగన్ గారు. నేను కూడా కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్ అంటే ఫైనాన్స్ లో అండర్ రేటెడ్ స్కిల్ ఏంటి? రిస్క్ మోడలింగ్ అండి. రిస్క్ ప్రెడిక్షన్ అనేవి ఫైనాన్స్ వాళ్ళు చాలా మంది ఫోకస్ చేయరు అసలు అది. ఓకే. ఫిన్‌టెక్ లో ఇట్టే హైప్ ఉన్న ట్రెండ్ ఏంటండి? ఇప్పుడు ఫిన్‌టెక్ లో ఉన్న ట్రెండ్ అంతా కూడా క్రిప్టో కరెన్సీస్ దాంట్లో ఎలా తొందరగా రిచ్ అయిపోవాలి అని చెప్పేసి ఉంది తప్ప, బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ యాక్టింగ్ డెట్రిమెంటల్ మిగతా వాళ్ళందరికీ కూడా, అది ఎడ్యుకేషన్ అవేర్నెస్ లేని వాళ్ళకి. బట్ దట్ సీమ్స్ టు బి ఎ బిగ్ ట్రెండ్, వెబ్3 అండ్ క్రిప్టో. మీరు ఎక్కువగా వాడే కోట్ ఏంటండి? హెడ్ స్పేస్ అని చెప్పి ఒక యాప్ ఉందండి, అది మైండ్ స్పేస్ అండ్ హెడ్ స్పేస్ అని చెప్పి. మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఈ 1970s 80s తెలుగు సాంగ్స్ వింటానండి ఎక్కువ నేను. అట్లా ఇట్ జస్ట్ మేక్స్ మీ నాస్టాల్జిక్, అండ్ ఐ నో ఐఎమ్ 90s కిడ్, బట్ ఇట్ స్టిల్ మేక్స్ మీ నాస్టాల్జిక్ టు గో బ్యాక్ టు లిసన్ టు దట్. ఎవ్రీథింగ్ సీమ్స్ ఫైన్, అంతా బాగుందని అనిపిస్తుంది. వాట్ విల్ యూ టెల్ టు యువర్ ఓన్ 21-year-old వర్షన్ అన్నట్టుగా మీరు 21 ఏళ్ళప్పుడు మీకు చెప్పాలనుకునే ఒక మాట? బ్యాలెన్స్ అనేది ఎంత తొందరగా లైఫ్ లో తెలుసుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఆ ఏజ్ లో మనకి కుర్రతనం ఉన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయాలా లేకపోతే కెరీర్ మీద ఫోకస్ పెట్టాలా, అటు ఇటు ఆలోచిస్తూ ఏది చేయకుండా వెళ్ళిపోతాం అనమాట. ఆ బ్యాలెన్స్ అనేది సరిగ్గా నేర్చుకోగలిగితే ఓకే, లైఫ్ లో ప్రోగ్రెస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనే బ్యాలెన్స్ అనేది నేర్చుకోగలిగితే లైఫ్ విల్ బి వెరీ పీస్ఫుల్. స్ట్రెస్ తక్కువ ఉంటుంది లైఫ్. ఓకే, వెరీ నైస్. విష్ణు, థ్యాంక్ యూ సో మచ్ ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు. అండ్ మనము మెయిన్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఆడియన్స్ కి ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్తాను. ఆడియన్స్, మీరు ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే మీకు ఈ క్వశ్చన్, నేను అడగబోయే క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. లేదు మీరు ఆడియో ప్లాట్ఫామ్ స్పాటిఫై లాంటి ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే అక్కడ కూడా కమెంట్ చేయొచ్చు. ఇన్ ద వర్స్ట్ కేసు ఇంకేదన్నా ప్లాట్ఫామ్ లో వింటే నాకు సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా మీరు చెప్పొచ్చు, నేను పలానా ఎపిసోడ్ విన్నాను, ఆ ఎపిసోడ్ లో అడిగిన రిడిల్ కి ఇది ఆన్సర్ అని చెప్పేసి. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈ మధ్య చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. అదేంటంటే మేము పెట్టిన ఎఫర్ట్ కి కొంచెం వాల్యూ యాడ్ అవుతుంది అని అనుకున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇవాళ క్వశ్చన్, ఎండకు ఎండి వానకు తడిసి మూల నక్కి కూర్చుంది. ఓకే, నేను రిపీట్ చేస్తున్నాను. ఎండకు ఎండి వానకు తడిసి మూల నక్కి కూర్చుంది, ఏమిటది? ఓకే, సో చూద్దాం ఎవరు ఈ పొడుపు కథ విప్పుతారో. అండ్ మనము ఇంకా కాన్వర్సేషన్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. అంత బిజీ అలానే ఉంటుంది. ఆ బిజీ ఉంటేనే నేను ప్రొడక్టివ్ ఉంటాను, లేకపోతే ప్రొడక్టివ్ ఉంటాను. దట్ ఈస్ మై స్టైల్. ఓవర్ టు జగన్ గారు. ఫస్ట్ క్వశ్చన్ అండి విష్ణు గారు, వి కన్సిడర్ అంటే ఈ క్వశ్చన్ గైడింగ్ వాయిస్ కి హార్ట్ బీట్ క్వశ్చన్ కింద మేము కన్సిడర్ చేస్తాము. మీ గైడింగ్ వాయిస్ ఎవరండి? నాకొచ్చి అది చాలా మోస్ట్లీ ఇన్నర్ వాయిసే ఉంటుందండి, అది కంపల్సరీ. కాకపోతే ఆ వాయిస్ అనేది టేక్స్ డైరెక్షన్ అండ్ ఇట్ ఇవాల్వ్స్. మీ చుట్టుపక్కల ఎవరున్నారు అండ్ మీరు ఈ కెరియర్ లో ఏ స్టేజ్ లో ఉన్నారు, మీ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, దాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆ వాయిస్. ఒక 10 years బ్యాక్ ఉన్నప్పుడు ఆ వాయిస్ చెప్తా ఉండేది, ఓకే ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ప్రతిరోజు కంటే బెటర్ అవుతూ వెళ్ళాలి అనేసి. ఇప్పుడు చాలా మంది ఫౌండర్స్ తో, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టిన వాళ్ళు యూనికార్న్ ఫౌండర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు టోటల్ థింకింగ్ చేంజ్ అయిపోయి ఇప్పుడు అదే వాయిస్ మళ్ళీ సరిపోద్దా, నువ్వు చేసింది సరిపోదు, ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా పెద్దగా చేయాలి అనే వాయిస్ ఒక గైడ్ చేస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ ద మారల్ కాంపస్ లాగా. అదే చెప్తుంది మనకి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి, ఏం డెసిజన్ తీసుకోవాలన్నా దాన్ని బట్టి. గ్రేట్. అండ్ ఇప్పటి వరకు మీ సక్సెస్ కి దోహదపడిన 3 అంశాలు ఏంటి? మీ సక్సెస్ మంత్ర గురించి మాట్లాడు. సో నా లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్ చూసానండి నేను యాజ్ ఎనీ కెరియర్ ప్రొఫెషనల్. కొన్ని హైస్ ఉంటాయి, చాలా లోస్ ఉంటాయి. బట్ ఆ హైస్ ఉన్న టైంలో మాత్రం 3 కామన్ థీమ్స్ అయితే అబ్జర్వ్ చేయగలిగాను. ఒకటి, అడాప్టబిలిటీ ఒకటి వస్తుంది మన మన చుట్టుపక్కల జరిగే మార్పులు బట్టి మనం ఎంత ఫాస్ట్ గా దానికి అడాప్ట్ అవ్వగలుగుతామని. ఇప్పుడు సీఏ ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఒకలాగా ఉండేది 20 years బ్యాక్, అది ఇప్పుడు మారుతూ వచ్చింది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ మారిపోయింది. సో మనం భయపడకుండా, కంగారు పడకుండా అడాప్ట్ అయ్యి, ఓకే ఇప్పుడు ఇలా మారింది, మనం దీనికి తగ్గట్టు ఎలా మార్చుకోవాలి, ఆ మైండ్ సెట్ అనేది చాలా ఈజీగా ఉంది నాకు. ఫిక్స్డ్ రిజిడ్ గా లేకుండా ఫ్లెక్సిబుల్, మార్కెట్ ఎలా మూవ్ అయితే దాని తగ్గట్టు మనం అడాప్ట్ అవ్వడం అనేది నాకు చాలా బాగా పనికొచ్చింది. అందుకే నేను అప్పుడు ఆ ట్రాన్సిషన్ కూడా సీఏ నుంచి ఎంబీఏ చేయడం అంతా కూడా చాలా ఈజీ అయిపోయింది అనమాట దానివల్ల. అదొకటి. రెండోది వచ్చేసి మన టీమ్ ని ఎలా ఫామ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒంటరి పోరాటం కాదు కదా. లైఫ్ లో పైకి ఎదగాలంటే చుట్టుపక్కల మనకి తగ్గట్టు చాలా ప్రోత్సహించే వాళ్ళు కానీ, లేదా మనం వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి, వాళ్ళు మనకి బెనిఫిట్ అవ్వాలి. అలా చుట్టుపక్కల అంత టీమ్ ఫామ్ చేసి
ఏదో హైర్ చేసుకున్నామని కాదు. 50% ప్రాబ్లమ్ మంచి వాళ్ళని హైర్ చేసుకున్నాం. కానీ ఆ మంచి వాళ్ళని హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలా పవర్స్ ఇచ్చి, వాళ్ళకి ఎలా కోచింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలో చూస్తే ఆటోమేటిక్‌గా మనందరం పైకొస్తాం వాళ్ళతో పాటు. అండ్ మూడోది నేను చూసింది కొంచెం కాంప్లెక్స్ కాన్సెప్ట్ అండి అది. అది ఏంటంటే అది ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అంటారు. ఎట్లా అంటే ఏదో అందరు ఇలాగే చేస్తున్నారు. వాళ్ళు పనికొచ్చింది. మనం కూడా అలాగే చేద్దాం అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తా ఉంటారు. బట్ వాళ్ళు చేసిన సర్కమ్‌స్టాన్సెస్ వేరు. మనమున్న సర్కమ్‌స్టాన్సెస్ వేరు. మన స్కిల్ సెట్ వేరు. వేరే వాళ్ళ స్కిల్ సెట్స్ వేరు. అవన్నీ ఆలోచించుకోవాలి. బట్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ అనేవి అన్నిటికి కామన్ ఉంటాయి. ఆ బేసిక్స్, ఆ ఫౌండేషన్స్‌లోకి టఫ్ క్వెషన్స్ అడగాలి. ఏదో లీడర్ ఇలా చెప్పారు కదా అని చెప్పి మనం చేసుకుంటూ వెళ్ళిపోకుండా టఫ్ క్వెషన్స్ అడగాలి. అన్‌పాపులర్ ఒపీనియన్ ఇవ్వాలి. ఎవరైనా వ్యతిరేకించినా గాని గట్టిగా నిలబడాలి. ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ అనేది చాలా ఇన్నేట్‌గా ఉండేది నాకు. సో, అది నాకు బాగా ఫేవర్ అయింది కెరియర్‌లో. ఎక్సలెంట్ అండి. థాంక్స్ ఫర్ షేరింగ్. నాది నెక్స్ట్ ప్రశ్న అండి. నేటి సీఏ ఆస్పిరెంట్స్‌కి మీరు చెప్తా అనుకున్న ముఖ్యమైన విషయం ఏంటి? పెద్ద విషయం, ముఖ్యమైన విషయం. ఎందుకు సీఏ చేయాలనుకుంటున్నారని క్లారిటీతోనే దిగండి దిగే ముందు. ఇలా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, డబ్బులెక్కువొచ్చేస్తాయి, లైఫ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, వీళ్ళని చూసాను, వాళ్ళని చూసాను అని చెప్పి తప్పు డెసిషన్స్ తీసుకోకండి. ఎందుకంటే అదొక తపస్సు లాంటిది. సీఏ చేయడం అనేది ఒక తపస్సు లాంటిది. అంత ఈజీ ఎగ్జామ్ కాదు. చాలా డెడికేషన్ అవసరము. ఇట్ డెఫినైట్‌లీ బిల్డ్స్ క్యారెక్టర్. మీరు బయటకొచ్చే టైంకి చాలా మంచి క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌తో వస్తారు. కానీ వచ్చిన తర్వాత నేను ఇది ఎందుకు చేశాను, అది చేసుంటే బావుంది అని చెప్పి ఒక మైండ్ సెట్ రిగ్రెట్ ఉండొద్దు. ఇఫ్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఈస్ యువర్ గోల్, దేర్ ఆర్ అదర్ వేస్ ప్రాబబ్లీ మీకు అది బాగా సూట్ అవ్వచ్చు. మీ టెంపర్‌మెంట్‌కి కానీ, మీ ఇంట్రెస్ట్‌కి గాని, మీ దానికి కానీ. లేదు మీకు ఇది నిజంగా బాగా నచ్చింది, ఈ లైఫ్ మీకు నచ్చుతది. ఆహ్, ఈ రిపిటీషన్ గాని, ఈ క్లయింట్స్ కానీ, ఇలాంటి వర్క్ అని మీకు నచ్చుతది అనిపిస్తే ఆ క్లారిటీతోనే దిగండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళని చూసాం, వీళ్ళు చూసాము అని చెప్పేసి సక్సెస్ స్టోరీస్ అనేది 0.1%ని అందరూ అదే ఊహించుకుంటారు. 99.9% మిగతా స్టోరీస్ ఎవరు పట్టించుకోరు. అంత అవగాహన కూడా ఉండదు వాళ్ళకి. అది తెలుసుకున్న తర్వాతే దిగండి. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే సీఏ ట్రైనింగ్ మీ డెసిషన్ మేకింగ్‌కు ఎట్లా హెల్ప్ అయింది? అంతే గాకుండా చాలా మంది సీఏలు వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ప్రిఫర్ చేస్తారు గదా! అసలు మీరు స్టార్టప్ మీద ఎందుకు ఫోకస్ చేశారు? దాని మీద ఎందుకు టర్న్ అయ్యారటు? అది నాకు ఆర్టికల్‌షిప్‌లోనే క్లారిటీ వచ్చిందండి కొంచెం. ఎందుకంటే అప్పుడు ఆర్టికల్‌షిప్‌లో ఉన్నప్పుడు సీఏ స్టూడెంట్ తెలుసు కదా! లైఫ్ ఎలా ఉంటదో. పెద్ద పెద్ద కంపెనీస్‌కెళ్తాం ఆడిట్స్‌కి. మనం ఎంత అప్పుడు ఏజ్ 17, 18 ఇయర్స్. కంపెనీస్‌లో ఏమో అందరూ 40, 45, 50 లెజెండ్స్ అందరూ కూర్చోంటారు. కొంతమందికి రెస్పెక్ట్ ఇవ్వడం బాగా తెలుస్తుంది. కొంతమంది అసలు రెస్పెక్ట్ చేయరనమాట. ఏంది చిన్న పిల్లోడు వచ్చాడు ఇక్కడికి అన్నట్టు అలా ఉంటారు. బట్ వీల్ హావ్ టు స్టాండ్ స్ట్రాంగ్. ఎందుకంటే ఆబ్జెక్టివ్‌గా నిలబడాలి మనము. మనం వచ్చిన పని ఇది ఆడిట్ చేయడానికి, షేర్ హోల్డర్స్‌కి మంచి రిపోర్ట్ ఇవ్వాలి, కరెక్ట్‌గా చేయాలి అని చెప్పి గట్టిగా నిలబడతాం అది. ఆ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అది అలైన్స్ మోర్ విత్ స్టార్టప్. ఎందుకంటే స్టార్టప్స్‌లో ఏజ్ గురించి పట్టించుకోరు, ఇదేం పట్టించుకోరు. దే జస్ట్ థింక్ ఓకే. ఇతనికి మ్యాటర్ ఉందా? ఇతను చేయగలుగుతాడా? ఇతనికి ఆ సామర్థ్యం ఉందా? అది మాత్రం చూసి చేపిస్తారనమాట. అక్కడి నుంచి అది ట్రాన్స్‌లేట్ అయింది అది. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండింది స్టార్టప్స్ పైన. కాకపోతే నేను సీఏ అయిన టైంలో 2011 ఆ టైంలో స్టార్టప్ ఈకోసిస్టమ్ అంత డెవలప్ లేదు ఇండియాలో. లాస్ట్ 5, 6 ఇయర్స్‌లో ఇట్స్ కంప్లీట్‌లీ బెలూన్డ్ గానీ, అప్పుడంత లేదు. సో, అన్ని ఆపర్చునిటీస్ కూడా లేవప్పుడు. సో, సరే మనం చేయాలనుకున్నా గానీ అంత ఆపర్చునిటీస్ లేవు, ఇది లేదని అన్నప్పుడు ఓకే. వి క్యాన్ డూ ట్రై టు ఆ స్కిల్స్ అనేది పికప్ చేసుకుందాం అని చెప్పి పెద్ద కంపెనీస్‌కెళ్ళి స్కిల్స్ పికప్ చేసుకుంటాము. ఇప్పుడు స్టార్టప్స్‌లో అది బాగా యూజ్ అవుతుంది బాగా. చాలా రెలెవెంట్. చాలా బావుందండి. కానీ ఒక స్పెసిఫిక్ క్వెషన్ మీకు. ఇప్పుడు ఎక్సెల్, అకౌంటింగ్ టూల్స్ ఇలాంటివన్నీ నేర్చుకుంటే సరిపోతుందా? అంటే ఇవి నేర్చుకుంటే ఇవి ఇప్పటికి రిలవెంటా? కాదా? లేకపోతే ఇంకా కొత్త స్కిల్స్ అవసరం అవుతాయా? ఈ టూల్స్ ఏవైతే ఉంటాయండి, అవి జస్ట్ ఎనేబులర్స్ మాత్రమే మనకి. అల్టిమేట్‌లీ యువర్ కెరియర్ గ్రోత్ విల్ డిపెండ్ ఆన్ ఎలా వాడుతున్నాం వాటిని, దేనికోసం వాడుతున్నాం వాటిని. మన థాట్ ప్రాసెస్ అనేది బిజినెస్ డెసిషన్ బేసిస్ మీద ఉందా, లేదా అని మాత్రమే డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఎక్సెల్‌లో నేను చాలా మందిని చూసాను. చాలా ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. వాళ్ళు మాక్రోస్ చేసేస్తారు. కాంప్లికేటెడ్ ఫార్ములాస్ అన్నీ చేసేస్తారు. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే అంత వాల్యుబుల్ ఉన్నాడో 2 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు ఈ ఏఐ సొల్యూషన్స్ వచ్చిన తర్వాత ఇర్రెలెవెంట్ అయిపోయారు. ఎందుకంటే ఆ స్కిల్ సెట్ అవసరం లేదు ఇప్పుడు. నేను జస్ట్ సింపుల్‌గా టైప్ చేసి నాకు ఈ ఫార్ములా ఇచ్చేయి అంటే ఇచ్చేస్తది అది. నువ్వు అది కాపీ పేస్ట్ చేసేయొచ్చన్నమాట. సో, రెలెవెన్స్ ఎవరికుంటదంటే నాకు ఇంత ఫార్ములాస్ బాగా రావు. కానీ ఏ కాన్సెప్ట్ ఎక్కడ వాడాలో ఆ క్లారిటీ ఉంది. ఆ బిజినెస్ డెసిషన్ మేకింగ్, ఆ థాట్ ప్రాసెస్ ఉంది. అలాంటి వాళ్ళకి ఈ టూల్స్ అనేవి ఎలాగైనా నేర్చుకుంటారు. ఈజీగా బేసిక్స్ నేర్చుకుంటే చాలు. అంత డెప్త్‌లోకెళ్ళిపోయి ఉంటేనే నా కెరియర్ గ్రోత్ బావుంటదని కాదు. దాన్ని ఎలా వాడడం నేర్చుకుంటే చాలు. బేసిక్స్ ఉన్నా చాలు. బట్ లార్జర్ గోల్ అనేది ఉండాలి. ఔట్‌కమ్ ఫోకస్డ్ ఉండాలి. నేను ఇది చేస్తే దానివల్ల బిజినెస్‌కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఇది ఇలా వాడితే దానివల్ల ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది? వేరే అని ఎలా ఇంపాక్ట్ అవుతుంది?
అలా ఒక 360 వ్యూ తీసుకురాగలిగితే ఈ టూల్స్ వాడుతూ అప్పుడు మీకు రియల్ డిస్టింక్షన్ ఉంటుంది, రికగ్నిషన్ ఉంటుంది. లేదు ఒక టూల్‌లోనే నేను చాలా డీప్‌గా వెళ్ళిపోతాను, ఎక్స్‌పర్ట్ అయిపోతానంటే అదంతా ఎక్కువ వాల్యూ అడిషన్ ఉండదు దానివల్ల. యాహ్! ఓకే. ఇప్పుడు మనము ఐఎస్‌బి గురించి మాట్లాడదాము. ఐఎస్‌బి అడ్మిషన్ కోసం మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అండ్ అలాగే యాస్పిరెంట్స్‌కి మీరిచ్చే సలహా ఏంటసలు? సేమ్ అండి. సీఏఏ చేయాలనుకున్న వాళ్ళకి ఇచ్చిన థాట్ ప్రాసెసే నేను ఇక్కడ కూడా చెప్తాను. ఐఎస్‌బి అంటే ఓకే. అక్కడ ఎళ్ళడం చాలా కష్టం. ఇలా రాంగానే చాలా పెద్ద బ్రాండ్ రికగ్నిషన్ వచ్చేస్తుంది. ఇంతింత సాలరీస్ వచ్చేస్తాయి అనే ఆ థాట్ ప్రాసెస్‌తో ఎళ్ళడం కన్నా, అక్కడికెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీ లైఫ్ గోల్ ఏంటి? దానికోసం ఇది పనికొస్తుందా లేదా అని ఆలోచించాలి ఫస్ట్. ఐఎస్‌బి ఈస్ జస్ట్ ఎ మీన్స్ టు ది ఎండ్. అది ఎండ్ కాదు. డెస్టినేషన్ కాదు. ఐఎస్‌బికెళ్ళిపోవడం లైఫ్‌లో అచీవ్‌మెంట్ కాదు. ఐఎస్‌బికెళ్ళిన తర్వాత కెరియర్ ఎలా బిల్డ్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఐఎస్‌బి ఇవాల్యుయేట్ చేసినప్పుడు అదే చేశాను. నేను ఆల్రెడీ సీఏ. చాలా రికగ్నిషన్ ఉంది. అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. చాలా మంది వాల్యూ ఇస్తారు. సీఏ అంటే ఓహ్! ఇది అది అంటారు. కానీ ఐఎస్‌బికి ఎందుకెళ్ళానంటే నేను అప్పటికి ఈ స్టార్టప్స్‌లోకెళ్ళాలి, ఈ పని చేయాలి, ఇలాంటి బిజినెస్‌లోకి షిఫ్ట్ అవ్వాలి. అలాంటి ప్లాట్‌ఫార్మ్ నాకు ఎక్కడ దొరుకుతుంది అంటే నాకు అప్పుడు ఆ పాయింట్ ఇన్ టైమ్ 2018లో ఐఎస్‌బి అనేది చాలా ఈజియర్ ఆప్షన్‌గా దొరికింది నాకు. సో, నేను అందుకు సెలెక్ట్ చేసుకున్నానది. అఫ్‌కోర్స్ దాని తర్వాత జాయిన్ అయిన తర్వాత సాలరీ ప్యాకేజ్‌లు పెరగడము, కంపెనీస్‌లో షేర్స్ దొరకడము, దాని తర్వాత మళ్ళీ ఇలా అన్నీ ప్రోగ్రెస్ అవుతుంది. బట్ థట్ వాస్ నాట్ ద మెయిన్ ఇంటెన్షన్. అలాగా డిఫరెంట్ పీపుల్ హావ్ డిఫరెంట్ గోల్స్ ఆన్ వై ఎంబీఏ ఎందుకు చేద్దాం అనుకుంటారు వాళ్ళు. ఆ గోల్‌కి మీకు ఐఎస్‌బి కరెక్టా కాదా అని ఆలోచించి, ఆ తర్వాత డెసిషన్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఐఎస్‌బి మీద ఇంకొక క్వెషన్ అండి. అంటే ఐఎస్‌బి ఎక్స్‌పోజర్ 1 ఇయర్ కోర్సే కదా! 1 ఇయరేనా? అవునండి. 1 ఇయర్ 1 ఇయర్ కోర్స్ అంటే వెన్ కంపేర్డ్ టు యూ నో ఇప్పుడు పీజీడీఎం ఇన్ ఎన్ ఐఐఎం ఈస్ 2 ఇయర్స్. బట్ ఐఎస్‌బి జస్ట్ 1 ఇయర్. కానీ దానివల్ల మీ ఆలోచనలో ఎలాంటి మార్పులొచ్చాయి? సో, ఫస్ట్ ఒక చిన్న క్లారిటీ అండి ఇక్కడ. ఐఐఎంలో 2 ఇయర్ ప్రోగ్రామ్‌ది ఏదైతే మాడ్యూల్స్ ఉంటాయో కోచింగ్ వాళ్ళు పెట్టే ఎలెక్టివ్స్ కానీ, వాళ్ళు ఇచ్చే మ్యాండేటరీ కోర్సెస్ కానీ, లేదా ఆప్షనల్ కోర్సెస్ కానీ, మీకు ద కోర్స్ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ రిమైన్స్ ద సేమ్ ఈవెన్ ఫర్ ఐఎస్‌బి 1 ఇయర్ కోర్స్. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఎక్కువ చదువుతాము, చాలా ఎక్కువ మాడ్యూల్స్ వస్తాయి, ఎక్కువ ఎక్స్‌పోజర్ వస్తది. దట్ ఈస్ ఎ మిస్‌కన్సెప్షన్. అది తీసేస్తే ఇక్కడంతా టైట్‌గా ప్యాక్ చేసేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే టేక్ ఓన్లీ స్టూడెంట్స్ విత్ డీసెంట్ ఎక్స్‌పీరియన్స్. మంచి మంచి కంపెనీస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి దే ఆల్రెడీ హావ్ బేసిక్స్ అండర్‌స్టాండింగ్ అబౌట్ బిజినెస్ ఆర్ యూజింగ్ టూల్స్, ల్యాప్‌టాప్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. వాళ్ళని తీసుకోవడం వల్ల వాళ్ళ లెర్నింగ్ కర్వ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫాస్ట్‌గా నేర్చుకోగలుగుతారు. సో, దట్ ఈస్ వన్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ ఈ 1 ఇయర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు అందరూ దాన్ని. ఎందుకు అంటే మీ థాట్ ప్రాసెస్ అనేది మారిపోతది. వెన్ యూ టేక్ అప్పుడు డైవర్సిటీ ఉంటుందక్కడ. ఒక 70 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు ఉంటారు. 200 మంది ఇంజినీర్లు ఉంటారు. ఫ్యాషన్ డిజైనర్ ఉంటారు. మా బ్యాచ్‌లో మిస్ ఇండియా ఉన్నింది. మిస్ యూనివర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మా బ్యాచ్‌లో వచ్చారు. డాక్టర్స్ ఉంటారు. లాయర్స్ ఉంటారు. ఒక పర్సెప్షన్ అనేది మారిపోతది. క్లాస్ రూమ్‌లో డిస్కషన్ చేసేటప్పుడు ఒక ఇంజినీర్ అనేవాడు ఒకలాగా ఆలోచిస్తాడు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనేవాడు ఒకలాగా ఆలోచిస్తాడు. అసలు ఏం తెలీదు నాకు. నేనొక మిస్ ఇండియాని. నాకసల బిజినెస్ అంటే నాకు ఇలా చూడాలని ఉంది అంటే ఒక వెరీ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ వస్తది. దట్ వి వుడ్ నాట్ హావ్ థాట్ అబౌట్ బిఫోర్. సో, ఇలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ రోజు ఇన్ని క్లాసెస్ అటెండ్ అయ్యి, ఇంత డిస్కషన్స్ పెట్టి, ఇంత పర్సెప్షన్ తీసుకొని, ఇన్ ఇన్ని ఐడియాస్ మనం గ్యాదర్ చేసుకొని అండ్ ఇంటరాక్ట్ కూడా అవుతాం కదా వీళ్ళందరితో. ఆ నెట్వర్క్ ఫార్మ్ చేసుకొని కంప్లీట్‌లీ చేంజ్డ్ ద థింకింగ్ ఓన్లీ ఆల్‌టుగెదర్. నేను సీఏలో ఉన్నప్పుడు కొంచెం లిమిటెడ్ ఉండేది ఎక్స్‌పోజర్ గాని, థింకింగ్ గాని ఓకే. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా అనేది. బట్ ఇట్ కంప్లీట్‌లీ ఓపెన్డ్ అప్. మొత్తం బ్రాడ్ అయిపోయింది థింకింగ్ గూడా. ఓకే. ఇంతకుముందు 1 యాంగిల్ ఆలోచిస్తే ఇప్పుడు 4 యాంగిల్స్, 5 యాంగిల్స్‌లో ఆలోచిస్తాను. దట్ వాస్ ద ట్రాన్స్‌ఫర్మేషన్ దట్ ఐ సా చాలా మందికి కామన్‌గా. నాట్ జస్ట్ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఈవెన్ ఫర్ ఇంజినియర్స్ ఆర్ ఈవెన్ ఫర్ ఎనీ అదర్ బ్యాక్‌గ్రౌండ్ దట్ ట్రాన్స్‌ఫర్మేషన్ వాస్ కామన్. 1 ఇయర్ తర్వాత చాలా మార్పు కనపడింది అందులో. ఎక్సలెంట్. ఇప్పుడు మనము ఫిన్‌టెక్ అండ్ టెక్నాలజీ డిస్‌రప్షన్స్ వల్ల సీఏ ప్రొఫెషన్ ఎలా మారుతుంది? అంటే టెక్నాలజీకి తగ్గట్టుగా ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయి అనిపిస్తుంది మీకు? ఇట్స్ ఎ వెరీ రెలెవెంట్ క్వెషన్ అండి. ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ స్టూడెంట్స్‌కి కూడా చాలా అవసరం. ఎందుకంటే నాకు చాలా మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్రెషర్స్ అందరూ రీచ్ ఔట్ అయ్యి లింక్డ్ఇన్‌లో అడుగుతా ఉన్నారు. ఇట్లా ఏఐ వచ్చింది, ఎంఎల్ వచ్చింది, మా రోల్ రిడెండెంట్ అయిపోయింది, మమ్మల్ని తీసేస్తున్నారు పనిలో నుంచి. లేదంటే మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా మంది నాకు కూడా రీచ్ ఔట్ అవుతా ఉన్నారు. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి ఏంది అంటే కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా ఇదే పర్సెప్షన్ ఉండింది. ఓకే. అన్నీ అది చేసేస్తది. మనం ఏం చేస్తాం ఇంకా అని చెప్పేసి. లేదు అది వాడుకోవడం మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ఏఐ కూడా అలాగే ఎగ్జాక్ట్‌లీ. దాన్ని వాడడం నేర్చుకోవాలి. బట్ దానికి తగ్గట్టు మన వర్క్‌ని కూడా ఇవాల్వ్ అవ్వాలి. ఇంతకుముందు 100 అవర్స్ చేసే పని ఒక ఆడిటర్ కూర్చొని ఆడిట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఏఐ నిన్ను ప్రోగ్రామ్ చేసి దాంట్లో డేటా ట్రైనింగ్ చేసి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే అది 2 అవర్స్‌లో, 3 అవర్స్‌లో చేసేస్తుంది. మేబీ నా పని అప్పుడు ఏమైంది? ఇంతకుముందు సీఏ లాగా నా పని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూసి టిక్‌లు పెట్టుకొని కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేయడం. ఇప్పుడు నా పనేంటంటే ఆ ఏఐని ట్రైన్ చేయడం ఎలా ట్రైన్ చేయాలి సరిగ్గా. అది కరెక్ట్‌గా నేను ఇంతకుముందు శాంపిల్స్ మాత్రమే చేయగలిగాను. ఇప్పుడు ఏఐ ఉంటే నేను 100% ఆడిట్ చేయగలుగుతాను. దాన్ని ఎలా ట్రైన్ చేయాలి? దాన్ని సరిగ్గా అది సీఏనే చేయగలుగుతాడు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అంతా సీఏ దగ్గరే ఉంటది.
సో వర్క్ అనేది ఇవాల్వ్ అయింది. నువ్వు కూర్చొని చేసేది ఇప్పుడు నువ్వు ఏ చేత చేపిస్తున్నావు. అలాగా మీ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో డిఫరెంట్ ఇవాల్వ్‌మెంట్ వస్తుంది ఇప్పుడు. టాక్సెస్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. జీఎస్టీ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్ హెడ్ విండ్ అయింది అది. చాలా పాజిటివ్ టెయిల్ విండ్ అయింది. సీఏలు అందరికీ ప్రాక్టీస్ చాలా బాగా డెవలప్ అయింది. అలాగే ఆ కంప్లయెన్సెస్‌తో ఎక్స్టెంట్ అవుతూ ఈ ఫిన్‌టెక్ కంపెనీస్ కూడా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. క్లియర్ టాక్స్ కానివ్వండి, ఇప్పుడు క్లియర్‌గా రీబ్రాండ్ చేసుకున్నారు. ఫిన్‌క్రాఫ్ట్ కానివ్వండి, చాలా కంపెనీస్ హై రేడియస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అది. ఇవన్నీ చాలా ఇవాల్వ్ అవుతూ వచ్చాయి. అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా. బట్ ఎవరు పవర్ చేస్తున్నారు ఇదంతా బ్యాక్ ఎండ్‌లో అంతే అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ విచ్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఫైనాన్స్ డీప్ ప్రొఫెషనల్, డీప్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ వాళ్ళే పని చేస్తూ ఉంటారు. సో అది అది బాగా అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మీరు మీ వర్క్ స్టైల్‌ని మార్చుకుంటే యువర్ ఎబిలిటీ టు గ్రో అండ్ ఎర్న్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మచ్ బెటర్ నౌ. సో ఆ మిస్‌కన్సెప్షన్ లేదు, ఇప్పుడేదో వచ్చేసింది నాకు రిడెండెన్సీ అయిపోయింది లేదు యూ హావ్ టు ఆల్సో అప్ స్కిల్. మీ డిఫరెన్షియేటర్ ఏంది? వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ లెర్నింగ్? మీరు దీన్ని చేయగలుగుతారని సామర్థ్యం చూపించాలి. సో అంటే ఈ నేటి నేటి యుగంలో సిఎస్కి కొత్త స్కిల్స్ అంటే ఏఐ స్కిల్స్ తప్పవు అంటారా? అంటే ఏఐ ఇస్ అన్ ఇంపెరేటివా? ఎనీ అదర్ స్కిల్స్? రైట్. సో ఏఐ ఈజ్ వన్ స్కిల్. సెకండ్ స్కిల్ ఇస్ లెర్న్ టు కమ్యూనికేట్ విత్ బిజినెస్ పీపుల్. ఇప్పుడు ఒక కమ్యూనికేషన్ అనేది బిజినెస్‌లో ఒకలాగుంటుంది. సీఏ ప్రాక్టీస్‌లో ఒకలాగుంటుంది. సీఎస్ ప్రాక్టీస్‌లో ఒకలాగుంటుంది. దాన్ని ఎలా మీరు రైట్ ఆడియన్స్‌కి కమ్యూనికేట్ చేయగలుగుతారు ఇన్ ఎ వే దట్ ఆ పర్పస్ సర్వ్ అవ్వాలి దానికి. ఇప్పుడు మీరు షేర్ హోల్డర్స్ మీటింగ్‌లో ఒకటి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. ఏదో స్టాండర్డ్ టెంప్లేట్స్ వాడేసి దీన్ని మనం పెట్టేసి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ పెట్టేస్తున్నాము, దీంట్లో ఆడిటర్ రిపోర్ట్ పెట్టేస్తున్నాము, దీంట్లో కంప్లయన్స్ రిపోర్ట్ పెట్టేస్తున్నాం అని కాకుండా దాన్ని ఇప్పుడు ట్రాన్స్‌లేట్ చేయాలి. బిజినెస్ అవుట్‌కమ్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి? దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఆ స్కిల్ అనేది ఇంతకుముందు అంత పట్టించుకునే వాళ్ళు కాదు ఎవరు. ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉండే అయిపోయేది. ఇప్పుడు కంప్లీట్ ఇండస్ట్రీ ట్రెండ్సే మారిపోయినాయి. ఇన్వెస్టర్స్ ఇప్పుడు 20 ఇయర్స్‌కి స్టార్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి. వాళ్ళు స్టాక్ మార్కెట్‌లో రావడం గాని అన్ని ట్రెండ్ చేంజ్ అవుతుంది. దానికి తగ్గట్టు మీరు కూడా అడ్జస్ట్ అయ్యి ఆ ఆడియన్స్‌కి కేటర్ అయ్యేటట్టు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా? నాట్ జస్ట్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్‌లో పనిచేసేటప్పుడు కూడా, బయట రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది డెవలప్ అవ్వాలి. అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడడం కాదు. ఏది ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, బిజినెస్ రిజల్ట్స్‌ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తున్నాం, దానికి ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం. ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ప్రాక్టీస్‌తోనే వస్తుంది. అదేమి కోర్స్ చేసేస్తే వచ్చేదు. అది ఆన్‌లైన్‌లో ఏదో ఇది చేసేసాం, టూల్ తీసేసుకున్నామంటే రాదు. దట్ ఈస్ సంథింగ్ దట్ మనం పని చేయాలి. కాన్షియస్‌గా పని చేసి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందది. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఏంటంటే, సీఏ, ఎంబీఏ కాంబినేషన్ పవర్‌ఫుల్‌గా ఉందా? లేకపోతే మీకు స్టార్టప్ ఎక్స్‌పోజర్ అనేది ఎక్కువ హెల్ప్ అయిందా? అదే సీఏ ట్యాగ్ అనేది ఎక్కడైనా లైఫ్‌లో పనికొస్తుందండి బాగా. అదొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఎర్లీ స్టేజ్ కంపెనీలో ఉన్నప్పుడు ఒక బిజినెస్ లాంచ్ ప్లాన్ చేస్తా ఉన్నాము. అయితే వాళ్ళొచ్చి ఎళ్లి టాక్స్ టీమ్ సైన్ ఆఫ్ తీసుకోండి. అప్పుడే మేము ముందుకెళ్ళగలుగుతాం అంటే నేనెళ్ళాను. టాక్స్ టీమ్ దగ్గరికెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏదేదో చెప్పేస్తున్నారు. ఇట్లా ఆర్మ్స్ లెంగ్త్ ప్రైసింగ్ ఉండాలి. దాంట్లో ఇట్లా డబుల్ టాక్సేషన్ ప్రాబ్లమ్ రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్ ఉంటాయి. ఇవేవో అనేస్తున్నారు. మాకు 1 వీక్ టైం కావాలన్నారు తిరిగి రావడానికి. నేనేమో లేదు దీంట్లో ఈ సెక్షన్ ప్రకారం ఇది కంప్లైంటే ఉంది. దీనికి ఏమంత ప్రాబ్లమ్ లేదని నేను చెప్తే, వాళ్ళు వెంటనే అదే నీకెలా తెలుసంటే నేను కూడా సీఏనే అని చెప్తే, అంటే అప్పుడు వాళ్ళు ఓకే. ఇట్స్ ఓకే టు గో అహెడ్ అని చెప్పి 7 డేస్ టైమ్ అంతా తీసేసి అప్పటికి ఇంకా అప్రూవల్ ఇచ్చేసారు. సో హావింగ్ దట్ నాలెడ్జ్, హావింగ్ దట్ క్రెడిబిలిటీ ఎప్పటికైనా పనికొస్తుంది. దే యాక్చువల్లీ గివ్ వెయిటేజ్ వెన్ యూ టేక్ డెసిషన్ మేకింగ్. ఓకే వీడన్నీ ఆలోచించుంటాడు. ఓన్లీ ఒక బిజినెస్ పరంగానే ఆలోచించి ఇతను టాక్స్ పరంగా, ఫైనాన్స్ పరంగా, లీగల్ పరంగా, రెగ్యులేషన్ పరంగా అన్ని రకాలుగా ఆలోచించి వచ్చుంటాడని క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆల్రెడీ. అది చాలా పనికొచ్చింది లైఫ్. అండ్ స్టార్ట్‌అప్ ఎక్స్‌పోజర్ అంటారా? అది ఒక సైడ్ ఆఫ్ ది ప్లాట్‌ఫార్మ్ అది. ఇంకో సైడ్ ఏంది అంటే ఆ స్టార్ట్‌అప్ ఎక్స్‌పోజర్ వస్తేనే కదా థాట్ ప్రాసెస్ బాగొచ్చేది. ఇట్స్ ఆల్వేస్ అన్ ఇంప్రూవ్‌మెంట్ జర్నీ అది. అన్‌బిలీవబుల్ ఉంటాయి వాళ్ళ ఇన్‌సైట్స్ అన్ని. నార్మల్ పీపుల్ మాట్లాడేది ఒకలాగుంటే, ఈ సక్సెస్‌ఫుల్ ఫౌండర్స్ మాట్లాడేది ఎవ్రీ మీటింగ్‌లో అబ్బా! ఏదో ఒకటి నేర్చుకొని వచ్చామే అని ఒక ఆహా మూమెంట్ వస్తది. బేసిక్‌గా కార్పొరేట్ లైఫ్‌లో చాలా మంది ఒక కంఫర్ట్ ట్రాప్‌లో ఇరుక్కుంటారేమో అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఇది నా అంటే అనుభవమే. నేను చాలా చాలా కాలం కంఫర్ట్ ట్రాప్‌లో ఉండేవాడిని యాక్చువల్‌గా. సో, మీరు కంఫర్ట్ ట్రాప్‌లో ఉన్న సీఏకి ఎటువంటి సలహా ఇస్తారు? అది వాళ్ళ స్వభావాల బాధ ఉంటుందండి అది. ఫస్ట్‌లీ వచ్చేసి చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రాక్టీస్‌లో ఉండేవాళ్ళు, లేదంటే ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండేవాళ్ళు సీఏగా. వాళ్ళ లైఫ్ చాలా స్టెబిలిటీగా ఉంటదనమాట. రిపిటిటివ్‌గా. ద వర్క్ రిమైన్స్ ద సేమ్ ఎవ్రీ ఇయర్. టైమ్ లైన్స్ అనేది ఫిక్స్డ్ ఉంటాయి. డెడ్ లైన్స్ అనేది ఫిక్స్డ్ ఉంటాయి. మీరు ఏ పని ఎప్పుడు చేయాలనేది ముందే డిటర్మైన్ అయిపోతది. క్యాలెండర్ చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది. అంటే ప్రెడిక్టబుల్ స్ట్రెస్ అది. ఓకే. నాకు ఈ మంత్స్‌లో చాలా బిజీగా ఉంటది. ఈ మంత్‌లో చాలా ఫ్రీ ఉంటది. నా ఫ్యామిలీ లైఫ్ ఇలా ప్లాన్ చేసుకుంటా, వెకేషన్స్ ఇలా ప్లాన్ చేసుకుంటా. అది చాలా ప్రెడిక్టబుల్. ఎవ్రీ ఇయర్ మీరు ప్రమోషన్ వచ్చే కొద్దీ మేబీ మీరు నంబర్ ఆఫ్ క్లయింట్స్ పెరుగుతా పోతారు. లేదంటే మీ డెసిగ్నేషన్ పెరుగుతా పోతది. బట్ ఆ ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. కొంతమందికి ఆ స్టెబిలిటీ నచ్చుతది. నా లైఫ్ ఇలాగే స్టేబుల్‌గా ఉండాలి.
నాకు ఐఎమ్ ఓకే విత్ టేకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్ హియర్ అని అలాంటి వాళ్ళకి ఇఫ్ యువర్ మీ నేచర్ అలా ఉంది అంటే దట్స్ ఓకే, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. బట్ కొందరు నేచర్ ఉంటుంది నాలాగా. నాకేందంటే చేసిన పని మళ్ళీ మళ్ళీ అదే ఎవ్రీ ఇయర్ చేయడం నాకు అసలు నచ్చదు. సో నేను పని చేసిన తర్వాత 4th ఇయర్‌లో నేను రియలైజ్ అయ్యాను. ఓకే, డెసిగ్నేషన్ పెరుగుతా పోతుంది, సాలరీ పెరుగుతా పోతుంది, నంబర్ ఆఫ్ క్లయింట్స్ పెరుగుతా పోతున్నారు. బట్ నాకు ఈ పని చాలా రిపిటేటివ్‌గా అనిపిస్తుంది. నాకు ఇది చేయాలని లేదు అంటే, అలాంటి వాళ్ళకి బిజినెస్ ఎంబీఏ చేయడం ద్వారానో లేకపోతే డైరెక్ట్‌గా పివట్ అవ్వడం, బిజినెస్ సైడ్ ఆఫ్ థింగ్స్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అయితే మీ కెరియర్ అక్కడ బావుంటుంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఒకరోజు చేసిన ప్రాబ్లమ్ మళ్ళీ చేయం మనం. కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎస్పెషల్లీ స్టార్టప్స్‌లో. ఎవ్రీ డే న్యూ ఛాలెంజ్ వస్తది. న్యూ ప్రాబ్లమ్ వస్తది. నిన్న పని చేసిన దానికి మళ్ళీ దాని మీద బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. సో, అలాంటి వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఇది బా పనికొస్తుంది. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ అస్సలు స్టెబిలిటీ ఉండదు. ఎప్పుడు జాబ్ ఉంటుందో లేకపోతే కంపెనీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటదో చెప్పలేము. క్యాలెండర్ ఎలా ఉంటదో కూడా చెప్పలేము. ఎప్పుడు బిజీ అవుతామో, ఎప్పుడు ఫ్రీ అవుతామో చెప్పలేము. సో, మీ స్వభావం బట్టి మీకు ఏది నచ్చుతది, మీకు ఎలాంటి లైఫ్ కావాలని కోరుకున్న వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవాలి. ఓకే. గ్రేట్. అసలు అంటే ఇప్పుడు మన జరిగే సంభాషణ అంతా గూడా ఏదో చాలా పవర్‌ఫుల్‌గా అనిపిస్తుంది నాకు. చాలా సింపుల్‌గా నో నాన్‌సెన్స్ అప్రోచ్‌లో చాలా బాగా చెప్తున్నారు. అండ్ నా ఇంకో ప్రశ్న ఏంటంటే ఇంతకుముందు మీరు కొంచెం టచ్ చేశారు ఆల్రెడీ టెక్నాలజీ గురించి. బట్ స్పెసిఫిక్‌గా ఏఐ ఆటోమేషన్ గురించి మాట్లాడితే, ఈ ఏఐ ఆటోమేషన్ వలన ట్రెడిషనల్ సీఏ వర్క్‌పై ఎలాంటి ప్రభావం ఉంది యాక్చువల్‌గా? అంటే ఎంతవరకు ఆటోమేట్ అయింది? అండ్ అంటే బేసిక్‌గా ఇప్పుడు చాట్ జీపీటీ గనుక చూసుకుంటే మనము ఏ ఇన్ఫర్మేషన్ అయినా గూడా మనకి కొన్ని సెకన్లలో ఇచ్చేస్తుంది. రైట్. ఎఫర్ట్ ఎక్కువ పెట్టకుండా. ఆఫ్‌కోర్స్ దాంట్లో జెన్యూనిటీ, కరెక్ట్‌నెస్ అనేది ఒకటి వెరిఫై చేసుకోవాలి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ అలా చూసుకుంటే మీకు ఓవరాల్‌గా ఈ ఏఐ ఆటోమేషన్ వల్ల ట్రెడిషనల్ సీఏ వర్క్ పై ఎంతవరకు ప్రభావం ఉంది? ఓకే. వెరీ గుడ్ క్వెషన్ అండి. దిస్ ఈస్ ఆల్సో అ క్వెషన్ దట్ ఐ కీప్ నాకు చాలా మంది అడుగుతా ఉంటారు ఇట్లా అని. ఎందుకంటే ఇప్పుడు ఐ యామ్ ఆల్సో డీప్ ఇన్ ఏఐ, క్రియేటింగ్ ఏఐ ప్రొడక్ట్స్ ఇన్ ఇన్ స్టార్ట్‌అప్ నౌ. సో, దీన్ని 2గా డివైడ్ చేద్దాం ఈ కన్వర్జేషన్. ఫస్ట్ పార్ట్ ఏందంటే, చాలా మంది సీఎల్‌కి ప్రాక్టీస్‌లో ఉన్న వాళ్ళకి కానీ, వేరే వాళ్ళకి కానీ భయం ఉండేది ఏంటంటే, మా ఇన్‌కమ్ పొటెన్షియల్ ఎంత ఎఫెక్ట్ అవుతది దీనివల్ల. ఇంతకుముందు క్లయింట్స్ ఇంతమంది వస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతమంది రావట్లేదు. సో, నా పొటెన్షియల్ ఏమవుతది అని చెప్పి అదొక సెగ్మెంట్ కన్వర్జేషన్. రెండో సెగ్మెంట్ ఏందంటే, అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అసలు మేము ప్రాక్టీస్‌లో ఉండాలా? లేకపోతే వేరే ఏమైనా చేయాలా? లేకపోతే అసలు ఎలా ఇవాల్వ్ అవ్వాలని. సో, ఫస్ట్ సెగ్మెంట్‌కి చూసుకున్నట్టయితే, ద వర్క్ దట్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ చేసే పని ఏదైతే ఉందో, పెద్ద కంపెనీస్ కానీ, బిజినెసెస్ కానీ, ఇది గాని, అంత ఈజీగా చాట్ జీపీటీ అనేది సింపుల్‌గా రిప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ అబౌట్ a physical touch point creation, అండర్‌స్టాండింగ్ ద కంపెనీస్, ఆ ఫౌండర్ థాట్ ప్రాసెస్ కానివ్వండి, వాళ్ళ ఇంటెన్షన్స్ కానివ్వండి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానివ్వండి. సీఏ మాత్రమే దాన్ని బాగా అండర్‌స్టాండ్ చేసుకొని ఆ ట్రస్ట్ బిల్డ్ చేయగలుగుతారు. ఎందుకంటే చాట్ జీపీటీ విల్ ఓన్లీ టెల్ యూ ఏం చేయొచ్చు అనేసి. అది నీకు యాక్చువల్లీ అప్లికబుల్లా కాదా అనేది చాట్ జీపీటీకి అంత కాంటెక్స్ట్ లేదు. ఇప్పుడు నా బిజినెస్ ఏంటి, నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, పాస్ట్ అన్ని మేము కమ్యూనికేట్ చేయం కదా! ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ కూర్చొని ఒక 5 పేజీలు రాసి నా లైఫ్ మొత్తం హిస్టరీ దానికి చెప్పి, ఇదంతా కాంటెక్స్ట్ సెట్ చేసి అప్పుడు అడిగితే మేబీ ఒక ఆన్సర్ కంప్లీట్‌లీ మారిపోతది. ఫస్ట్ ఆన్సర్‌కి ఈ ఆన్సర్ మారిపోతది. ఆ ఫిజికల్ టచ్ పాయింట్ అండ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది సీఏ మాత్రమే తీసుకురాగలుగుతారు. ఆ డిస్కషన్స్ అన్ని కూడా చాలా టూ వే ఉంటాయి. అది నాట్ లైక్ వన్ వే. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చేసి చాలా సింపుల్ కన్వర్జేషన్ ఉంటదండి. మీటింగ్స్‌లో కూడా ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు కూడా ఒక క్లయింట్ వచ్చి ఇది నా ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పండి అంటే సీఏ డైరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చాడు. ఒక 100 క్వెషన్‌లు అడిగి దాని బ్యాక్‌గ్రౌండ్ అతనికి తెలిసి లేదండి మీరు ఇలా అనుకుంటున్నారు. అప్పుడు మనం ఇలా చేసాము. అది ఇప్పుడు ఇలా ఎఫెక్ట్ అవుతది. ఆ ట్రస్ట్ ఏదైతే బిల్డ్ అవుతదో దాన్ని ఎవరు తీయలేరు. ఇది సీఎల్‌కి రెవెన్యూ జనరేషన్ ఇక్కడొస్తది. ఏదో సర్విస్ చేయడం వల్ల కాదు. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే మేబీ ₹59 రూపీసో, ₹2000 ₹4000 పర్ రిటర్న్ అలా వస్తది. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫోకస్. యాక్చువల్ ఫోకస్ ఫర్ ఎ సీఏ ఈస్ ప్రాక్టీస్ బిల్డింగ్. ఈ పెద్ద క్లయింట్స్‌ని ఎలా మనం వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ గ్రో అయితే వీల్ ఆల్సో మేక్ మనీ యాస్ అన్ ఔట్‌కమ్. ఆ మైండ్‌సెట్ చాట్ జీపీటీ విల్ నెవర్ రీప్లేస్. బట్ సెకండ్ సెగ్మెంట్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫ్యూచర్ వర్క్ ఎలా ఇవాల్వ్ అవ్వాలి అనేసి. ఇప్పుడు ఒక సీఏ వచ్చేసి నేను ఇక ఇలా చేసేవాడిని పని ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ఆర్టికల్ అసిస్టెంట్ పంపించి నేను శాంపుల్ చేసేసి దాని మీద రిపోర్ట్ ఇచ్చేస్తాను అంటే హి ఈస్ నాట్ ఇవాల్వింగ్. బికాజ్ మిగతా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఏం చేస్తున్నారు? ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఓకే, మీరు 10% శాంపుల్ చేయక్కర్లేదు. 100% ఆడిట్ చేసేస్తాం మేము ఏఐ వాడేసి. మా దగ్గర టూల్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ఉంది, కరెక్ట్ అప్రోచ్ ఉంది. సో మేమిచ్చే రిపోర్ట్ మీకు అదే ప్రైస్‌కి బెటర్ క్వాలిటీ ఉంటుంది. లేదంటే బెటర్ కాంప్రిహెన్సివ్‌నెస్ ఉందని చెప్పి వాళ్ళు అలా కంపీట్ అవుతారు. సో ఎవరైతే దీన్ని అడాప్ట్ చేసుకోకుండా పాత పద్ధతులను చేసుకుంటూ వెళ్తామంటే మేబీ 2 ఇయర్స్ బానే ఉంటారు, 3 ఇయర్స్ బానే ఉంటారు. బట్ 4th, 5th, 6th ఇయర్ నుంచి దే విల్ స్టార్ట్ సీయింగ్ చర్న్. వాళ్ళ క్లయింట్స్ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం గానీ, కొత్త బిజినెస్ రాకపోవడం గానీ, ఆల్ ఆఫ్ దట్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్. సో
ఆ రియల్ వాల్యూ క్రియేషన్ అనేది ఆ టెక్ అడాప్షన్ తోనే వస్తుంది ప్రాక్టీసింగ్ సిఎస్. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అది ఎలా అడాప్ట్ చేసుకుంటారు, ఏ లెవెల్లో అడాప్ట్ చేసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింటెల్ అండ్ యువర్ ఫోకస్ ఏరియా. ఇప్పుడు కంపెనీస్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఒకలాగా అడాప్ట్ చేసుకుంటారు. ఇండివిడ్యువల్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఒకలాగా అడాప్ట్ చేసుకుంటారు. వేరే సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఒకలాగా అడాప్ట్ చేసుకుంటారు. చాలా వివరంగా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారండి. చాలా యాక్చువల్లీ మీరు స్టార్ట్అప్ లో ఉన్నారు కాబట్టి అంటే స్టార్ట్అప్ లో సిఎస్ ప్రొడక్ట్ మార్కెటింగ్, అదే ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అంటారు, ఫండ్ రైజింగ్, అంటే ఇలాంటివి దీస్ ఆర్ ది కీ ప్రాబ్లమ్స్ ఫర్ స్టార్ట్అప్ ఫౌండర్స్ కదా, అంటే స్టార్ట్అప్ ఓనర్స్ కదా, వాళ్ళకి అంటే సిఎస్ ఎలా హెల్ప్ చేయగలరు? వెరీ రెలవెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఎందుకంటే ఫౌండర్స్ ఆర్ గుడ్ అట్ వన్ థింగ్, బిజినెస్ ఎలా చేయాలి. బట్ ఆ బ్యాక్ ఎండ్ లో ఇవన్నీ ఉంటాయి. అసలు ఏం చేస్తే దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయని చెప్పి మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫైనాన్స్ ప్రొఫెషనల్ మీద పడుతుంది. అతను సిఏ కానివ్వండి, అదర్వైజ్ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి. ఆ ఫైనాన్స్ ప్రొఫెషనల్ వచ్చేసి అక్కడ ఈజ్ లైక్ అ థాట్ పార్ట్నర్ ఆ ఫౌండర్ కి. ఇప్పుడు ఫౌండర్ వచ్చేసి మనం ఈ ఇయర్ మనం ఇంత బిజినెస్ స్కేల్ చేయాలి అంటారు. ఫౌండర్ ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది, టీం అంతా ఎక్సైట్ అయిపోతారు. కానీ ఫైనాన్స్ మాత్రం పక్క నుంచి అలా ఎక్స్పాండ్ అయితే మన క్యాష్ బర్న్ చాలా ఎక్కువైపోతుంది, మన కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ సపోర్ట్ చేయదు, మన దగ్గర ఫండ్స్ రన్వే అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ రౌండ్ ఫండింగ్ కనుక రేస్ చేయకపోతే మనం మూసేయాలి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అతను మాత్రం నెగిటివ్ గా ఒపీనియన్ ఇస్తారు. అందరు మూడ్ డౌన్ అయిపోతుంది. బట్ అతని పని అదే, అందరినీ రియల్ గా గ్రౌండ్ మీద కూర్చోబెట్టడమే. సో దే యాక్చువల్లీ బ్రింగ్ గ్రౌండింగ్నెస్ టు ఎవ్రీ వన్ ఎల్స్ ఇన్ ద రూమ్. మీరు ఓకే, మీరు వేసుకున్న ప్లాన్స్ అన్ని బాగున్నాయి, అంతే ఇన్వెస్టర్స్ కి చాలా చూపించాలనిపిస్తుంది, చాలా చెప్పాలనిపిస్తుంది. బట్ గ్రౌండ్ రియాలిటీ కూడా ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడ రోల్ చాలా ఎక్కువ ప్లే చేస్తారు. ఓకే, విల్ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్దర్. ఇప్పుడు మనకి రన్వే అంటారు. రన్వే అంటే ఏంటంటే మనం ఎన్ని మంత్స్ ఆపరేషన్స్ చేయగలుగుతాం, మన దగ్గర ఉన్న డబ్బుల్లో మన ఆపరేషన్స్ బట్టి మనం బిజినెస్ స్కేల్ చేస్తే, ఇప్పుడు బ్యాంక్ లో $100 million ఉన్నాయి అనుకుందాం. ఒకలాగా చేస్తే అవి 1 year పని చేయొచ్చు, ఇంకోలాగా చేస్తే 2 years చేయొచ్చు, ఇంకోలాగా చేస్తే 6 months లోనే అయిపోతుంది. ఆ సినారియోస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది సిఏ పని. రన్వే ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, సాలరీస్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, మన డిఫరెంట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ప్రొజెక్షన్స్ కూడా ఇస్తారు కదా చాలా, నెక్స్ట్ 2 years కి 3 years కి అసలు ప్లాన్స్ అలైన్ అవుతున్నా లేదా. ఎందుకంటే ఈ రోజు కూర్చొని ఒక ఐడియా వచ్చింది, మనం ఒక డెసిజన్ తీసుకున్నాము అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్లే చేస్తే ఒక్కసారిగా డెసిజన్ మారిపోతుంది. ఇది నేను చాలా చూశాను. ఫైనాన్స్ టీమ్ తో కూర్చున్న తర్వాత డెసిషన్ అన్ని ఓవర్టర్న్ అయిపోతాయి, 180 degree మార్చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఓకే, సూపర్. సో నెక్స్ట్ ప్రశ్న, చివరి ప్రశ్న ఇవాళ ఏంటంటే, ఈ స్టేబుల్ కెరియర్ ఒక సిఏ జాబ్ వదిలేసి స్టార్ట్అప్ ని మీరు ఎంచుకున్నారు కదా, అప్పుడు ఏమన్నా కష్టం అనిపించిందా? మీ మైండ్ లో ఏం తిరిగింది అసలు? అంటే ఏమన్నా భయం లాంటిది ఏమైనా ఉండిందా? ఆ రిస్క్ ఎలా తీసుకున్నారు? అది సిఏకి ఉండేదే బై బర్త్ అదే అండి, అది డిఎన్ఏ. అది రిస్క్ అవర్స్నెస్ అనేది, రిస్క్ అంటే ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా మిటిగేట్ చేయాలని చెప్పేది అదొక డిఎన్ఏ ఫామ్ అయిపోతుంది. ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ బాగా చెప్పారు. ఆకాశ ఎయిర్లైన్స్ కో-ఫౌండర్ అండి భావిన్ గారు. హీఈస్ ఆల్సో సిఏ. బట్ అన్ని వదిలేసి ఒక స్టేబుల్ కెరియర్, ఒక సీఈఓ లాగా వదిలేసి వచ్చి ఆకాశ ఎయిర్లైన్స్, అది కూడా అంత టఫ్ ఇండస్ట్రీ వచ్చి ఎస్టాబ్లిష్ చేసి చేయడం, ఇట్ రిక్వైర్స్ చాలా కరేజ్ అండ్ మైండ్ సెట్ అవుతుంది. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ వింటూ ఉంటాం మనం కూడా. అండ్ మనం కూడా చూస్తాం కదా, ఇప్పుడు 2011లో సీఏ అయిన తర్వాత ఇలా చేసేయాలి అంటే అప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, అంత నాలెడ్జ్ లేదు, ఎక్స్పోజర్ లేదు. బట్ ఒకసారి ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనకి ఆ ఎక్స్పోజర్ కూడా వచ్చింది. చాలా స్టార్ట్అప్స్ తో పనిచేసాము, చాలా ఫౌండర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము, చాలా స్టార్ట్అప్స్ కి మెంటరింగ్ కూడా ఇచ్చాము. అప్పుడు మనకు అర్థమైంది, ఓకే, వాళ్ళు చేయగలుగుతున్నారు, వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వగలుగుతున్నాం, మనం ఎందుకు చేయలేము, ఒకసారి చేయగలిగితే బానే ఉంటది కదా, చూస్తేనే కదా తెలిసేది అని చెప్పేసి ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఒక స్కిల్ ఇష్యూ ఉంటుంది, ఒక విల్ ఇష్యూ ఉంటుంది. ఫస్ట్ స్కిల్ ఇష్యూ మీద డౌట్ ఉంది, ఆ డౌట్ క్లారిఫై అయిన తర్వాత విల్ ఇష్యూని కొంచెం ఫైన్ ట్యూన్ చేసిన తర్వాత ఇట్ వాజ్ ఈజీ టు టేక్ దట్ స్టెప్. అండ్ ఇది ఎవ్రీ పర్సన్ కి చాలా పర్సనల్ ఉంటుంది. ఇది వాళ్ళ లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, లేదా సొసైటల్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి. సో ఇట్ ఈస్ వెరీ పర్సనల్ టు ఈచ్ పర్సన్. ఒకరికి పని చేసింది మనకు పని చేయాలని రూల్ లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్ యువర్ ఇన్. 20కే స్టార్ట్ చేయడం పెద్ద గొప్ప ఏం కాదు, 60కి స్టార్ట్ చేయడం పెద్ద నష్టమేం కాదు. ఇట్ ఈస్ అప్ టు యూ, డిపెండింగ్ ఆన్ వేర్ యూ వాంట్ టు. సో లాంగ్ యాజ్ మీకు ఉందే ఇంట్రెస్ట్ ఉంది, ఆ గోల్ ఉంది, దానికి ఎలా వెళ్ళాలనో క్లారిటీ ఉందంటే చాలు. విష్ణు గారు ఒక 30 seconds ఉంటాను. మీరు స్కిల్ విల్ అన్నారు కదా, నేను యాక్చువల్లీ మూడో విషయం కూడా ఉంది, చిల్ అంటాను అనమాట. దట్స్ యాక్చువల్లీ మై బుక్ ఆన్ లైఫ్ అండ్ కెరియర్ ట్రాన్సిషన్స్. అంటే టేక్ మీ 30 seconds టు టాక్ అబౌట్ దట్ బుక్. యాక్చువల్లీ ఇట్స్ 5 year plus, అంటే జస్ట్ బిఫోర్ కోవిడ్ ఐ హ్యాడ్ పబ్లిష్ ఇట్. చిల్ అంటే జీవితంలో చిల్లు పడే పరిస్థితుల్లో కూడా సర్దుమణించుకోవడం అనే దాన్ని చిల్ అని చెప్తాను.
ఓకే. సో, విష్ణు థరోలీ చాలా బాగా ఎంజాయ్ చేసాం కాన్వర్జేషన్. చాలా బాగా చెప్పారు. అంటే మీరు యూ ఆర్ రియల్లీ క్రిస్ప్. చాలా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చెప్పగలిగారు మీరు. అండ్ నాకైతే ఏదో ఎప్పటినుంచో మనం ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది ఫస్ట్ కాన్వర్జేషన్ అన్నట్టు అనిపించలేదు. అంతే హానెస్ట్‌లీ చెప్పాలంటే కొంతమంది గెస్ట్‌లతో అట్‌లీస్ట్ మాట్లాడతా నేను. ఒక 10 నిమిషాలు ఏదో. సో, మనమైతే డైరెక్ట్‌గా జంప్ అయిపోయాము. సో, రియల్లీ గ్లాడ్ దట్ మీరు మా ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చి షేర్ చేసినందుకు. అండ్ మీకు టీజీవీలో ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుండిందండి. అసల ద కైండ్ ఆఫ్ క్వెషన్స్ అండ్ ద ఫార్మాట్ ఈస్ వెరీ రెలెవెంట్. చెప్పాను గదా! చెప్తుంటే నాకు చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యి అడిగిన క్వెషన్సే మీరు గూడా అడుగుతున్నారు. అండ్ వాళ్ళందరికీ ఈ కంటెంట్ గనక కనెక్ట్ అయితే దే విల్ బి ఏబుల్ టు గెట్ మచ్ మోర్ క్లారిటీ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ. అదే మన ప్రయత్నం ఏంటంటే ఎక్కడో ఇన్ఫర్మేషన్ కోసము ఎక్స్‌పర్ట్స్‌ని వెతుక్కునే బదులు ఒకసారి టీజీవీ ప్లాట్‌ఫార్మ్‌కి వస్తే వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్‌లో వాళ్ళకి నచ్చిన పర్సన్ నుంచి అంటే ఏదైతే ఆ ప్రొఫెషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అందించాలన్న ప్రయత్నంలోనే ఇది గత 5 ఏళ్లుగా ఇది సాగుతూ వస్తుందన్నట్టు. అండ్ ఓకే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేద్దాము. సో, ఫ్రెండ్స్ ఇంకా పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు కదా! అందుకే నేను క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. ఎండకు ఎండి వానకు తడిసి మూల నక్కి కూర్చుంది. గెస్ చేసారా ఎవరైనా? ఓకే. సో, గెస్ చేస్తే ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేస్తే జగన్ గారితో కాఫీ మీకు. ఓకే. సరే మనకు తడవదు కదా! మనకు తడవకుండా మనం కాపాడతాం. తాటాకు గొడుగు. ఓకే. అది ఆన్సర్. అండ్ ఇది ఇవాల్టి ఎపిసోడ్ మన విష్ణు పెళ్లకూరు గారితో. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్లయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి యూట్యూబ్‌లో. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్ అంటే స్పాటిఫై గాని, పాడ్‌కాస్ట్‌లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ అండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల డబ్బులేం ఖర్చవ్వండి. జస్ట్ మా యొక్క రీచ్ కొంచెం పెరుగుతుంది. ఓకే. అండ్ అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఎప్పటిలాగానే ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. ప్లస్ మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా క్వెషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని అడగొచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgbtelugu@gmail.com. అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, మంచి స్పీకర్ రిఫరెన్సెస్, రికమెండేషన్స్ ఉన్నా కూడా చెప్పొచ్చు. సో, ఫ్రెండ్స్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెతుకు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.